రాహుల్ కి షాక్ ఇచ్చింది కర్ణాటక రాష్ట్రం. కర్ణాటకలో ఈవీఎంలకు జై కొట్టారు మెజారిటీ ప్రజలు. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఈవీఎంలను నమ్ముతున్నామంటూ 53% మంది జనం అక్కడ మద్దతు పలికారు. 69.39% ఈవీఎంలు సరైన ఫలితాలు ఇస్తున్నాయని కర్ణాటక జనం కూడా తీర్పు ఇచ్చారు. కర్ణాటకలోని 102 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం సర్వేలు చేపట్టింది. కాంగ్రెస్ కు పట్టున్న స్థానాల్లోనే సర్వే చేసింది ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ కు పట్టున్న స్థానాల్లో సర్వే చేసినా కానీ అక్కడ ఎక్కువ శాతం మంది 80% కన్నా కానీ ఎక్కువ మంది ఈవీఎంల తీర్పును నమ్ముతున్నామంటూ కూడా ఇప్పుడు తీర్పు ఇవ్వటం సంచలనంగా మారింది. ఈవీఎంలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రాహుల్ యాత్రలో స్పీచ్లు కొనసాగుతూ ఉంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని ఆయన పదే పదే చెబుతూ ఉన్నారు. ఓట్ చోరీతో బీజేపీ గెలుస్తోందంటూ రాహుల్ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ సర్వేపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాహుల్ ఇప్పుడే సమాధానం చెబుతారు అంటూ కూడా మండిపడుతూ ఉన్నాయి. రాహుల్ కి కర్ణాటక ప్రజలైతే షాక్ ఇచ్చారనే చెప్పాలి. మరొక వైపు ఈవీఎంలు నమ్ముతున్నామంటూ ఈవీఎంల తీర్పుకే జనాలు ఓటేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కాంగ్రెస్ తమకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో సర్వే చేసినప్పటికీ కూడా కర్ణాటక ప్రజలు మాత్రం ఈవీఎంలకే జై అన్నారు. ముఖ్యంగా రేణు, ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో దాదాపు మొత్తం కూడా 5,000 పైన శాంపిల్స్ ను కర్ణాటకలో వీళ్ళు చేశారు. దీనికి సంబంధించి కూడా దాదాపు అందరూ కూడా ఈవీఎం వైపే మొగ్గు చూపారు. దాదాపు 83% కంటే ఎక్కువ మందే ఈవీఎం సురక్షితమే, ఈవీఎం ద్వారా కూడా ఓట్లను తీసుకోవచ్చు, ఈవీఎంలు ఎక్కడ కూడా ఓట్ చోరీ ఏదైతే ఈ తతంగం అంతా నడుస్తుందో సో దానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. నేను ముఖ్యంగా ఏదైతే ఈ కర్ణాటకలో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ప్రభుత్వమే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. సో ఆ ప్రభుత్వమే దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరలో ఉంది కర్ణాటక ప్రభుత్వం వచ్చి. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ సర్వేలో చాలా ఏదైతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈవీఎంల మీద బీజేపీ పెద్ద ఎత్తున విమర్శ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. బీజేపీ కావాలని ఈవీఎంల త్రూ ట్యాంపరింగ్ చేస్తుంది, ఆ ట్యాంపరింగ్ లో పెద్ద ఎత్తున ఓట్లన్నీ కూడా ఇదైతున్నాయని చెప్పేసి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ సర్వే ఏదైతే ఉందో సో ఈ సర్వే కూడా కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో ముఖ్యంగా దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్తే దాదాపు 5,001 మంది నుండి తీసుకున్నారు. కర్ణాటకలో దాదాపు 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. దీంట్లో ముఖ్యంగా బెంగుళూరు, బెల్గావి, కలబర్గి, మైసూర్ ఇలాంటి ప్రదేశాల్లో దాదాపు 5,001 మందితో సర్వే చేస్తే డివిజన్ల వారిగా కూడా చేశారు. దాదాపు ఇక్కడ 83% ఒక దగ్గర వచ్చింది, 11% ఒక దగ్గర వచ్చింది, మైసూర్లో 70% పైనే వచ్చింది. సో అలాగే ఇంకొక దగ్గర 17% వచ్చింది, బెల్గావిలో 63.90% వచ్చింది. సో ముఖ్యంగా ఇట్లా చూసుకుంటూ పోతే మొత్తం కర్ణాటకలో ఉన్నటువంటి 102 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం కూడా సర్వే చేసిన పరిస్థితుల్లో దాదాపు 60% ఒక దగ్గర, 70% ఒక దగ్గర, సో 83.24 ఒక దగ్గర మొత్తం కూడా అంటే ఈవీఎంలు సురక్షితమే, ఈవీఎంల త్రూ ఓటింగ్ అనేది జరగొచ్చు, ఈవీఎంలే సేఫ్ అంటున్నారు ప్రజలు. సో ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తుంది, ఇటు ఎన్నికల అధికారులు ఇటు బీజేపీ ఇద్దరూ కలిపి ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారని ఇప్పటికే రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావచ్చు, మొత్తం ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు యాత్రలు కావచ్చు, ఇవన్నిట్లో కూడా బీజేపీ పైన విమర్శలు గురిపిస్తూ అలాగే ఈవీఎంల పైన విమర్శలు గురిపిస్తున్న సమయంలో సో ఈ ఒక్క ఏదైతే సర్వే ఉందో కర్ణాటకలో సర్వే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు రాహుల్ గాంధీకి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు రేణు. అయితే ఇప్పుడు చూసుకుంటే గనక కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఓట్ చోరీ గురించి మాట్లాడటము, కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజీ కూడా ఓట్ చోరీ అంశం మీద జనాల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అంశం మీద జనాల తీర్పు వాళ్ళు ఈవీఎంలు నమ్ముతూ ఉన్నారని చెప్తున్నారు. బీజేపీ ఏమో ఓట్ చోరీతోనే గెలుస్తోందని రాహుల్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ తీర్పుతో కూడా బీజేపీ అయితే కాంగ్రెస్ మీద ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెబుతారు అని కూడా ప్రశ్నిస్తూ ఉంది. డెఫినెట్ గా రేణు, ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఒకటి
అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు దగ్గర. సో ఎందుకంటే మంచి పట్టున్న కర్ణాటక, కాంగ్రెస్ కి మంచి పట్టున్న కర్ణాటకలో సో ఇలాంటి రిజల్ట్ రావడం, సో అక్కడ ప్రభుత్వం కాంగ్రెసే ఉంది, రిజల్ట్ కూడా ఈవీఎం సేఫ్ అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు సమాధానం రాహుల్ గాంధీ ఏం చెప్తారు? రాహుల్ గాంధీ ముఖ్యంగా ఈ ఈవీఎం కు సంబంధించి పెద్ద ఎత్తున ఓట్ చోరీ విషయం మీద దేశమంతా కూడా అటు పార్లమెంటు దాకా కూడా దీన్ని తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి ఈ సర్వేలో ప్రజలు మాత్రం ఈవీఎం సేఫ్ అనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీకి కూడా చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేసిన సర్వేనే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలోనే సో ఈవీఎం సేఫ్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇరకాటంలో పడిన పరిస్థితి అయితే కనబడుతోంది. దీనిపైన ఇప్పుడు బీజేపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసే అవకాశం ఉంటది. మీకు సంబంధించిన ప్రభుత్వంలోని సర్వే చేస్తే ఇలా ఉంది, మరి నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటూ కూడా విమర్శ చేసే అవకాశాలు ఉంటది. బీజేపీకి కూడా పెద్ద ప్లస్ అనే చెప్పుకోవచ్చు రేణు. ఎస్ సతీష్, ఇప్పుడు కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి పెద్ద ఎదురు దెబ్బ అని చూడాలా? డెఫినెట్ గా ఇది ఒక కర్ణాటకలోనే కాదు, ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి సర్వేలు పెట్టినా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల తప్ప మిగతా అన్ని చోట్లలో కూడా బీజేపీ ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి సర్వే చేస్తే కాంగ్రెస్ ఏదైతే సర్వేలో 83% పైబడిన సేఫ్ అని చెప్తున్నారు. అదే బీజేపీకి సంబంధించిన రాష్ట్రాల్లో చేస్తే కనుక ఇంకా దాని రిజల్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. దీని తీరు కూడా, ఈ రిజల్ట్ తీరు దేశం అంతా కూడా ఒకవైపు ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలను ఇవి నిజం కాదు అంటూ కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి రేణు. ముఖ్యంగా ఎందుకంటే దీంట్లో 2 పాయింట్స్ తీసుకోవచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అదొకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎలాంటి తప్పులు చేయకుండా, ఎలాంటి ఇది చేయకుండా చేసే అవకాశం ఉంటే అటు ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వం 2 కలిసి చేస్తారు కాబట్టి సో ఇది జెన్యూన్ గా చేసిన ప్రక్రియ. సో ఈ జెన్యూన్ గా చేసిన ప్రక్రియలో ఇలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు సో ఇది అన్ని దేశం అంతా కూడా నమ్మాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఇది రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున పెద్ద దెబ్బ అనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. ఇక కర్ణాటక ప్రజలు రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చారు. ఒకవైపేమో ఓట్లు చోరీ జరుగుతుంది, ఈ అంశంతోనే బీజేపీ గెలుస్తుంది, బీజేపీ గెలవటానికి కూడా, బీహార్లో గెలవటానికి కూడా ఈవీఎంలే కారణం అంటూ కూడా రాహుల్ ఆరోపించారు. మరోవైపు ఎక్కడికక్కడ కూడా అసలు కాంగ్రెస్ తమ అస్త్రమే ఓటు చోరీ అస్త్రాన్ని తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. అటువంటి టైంలో ఇప్పుడు కర్ణాటకలో ఉంది కూడా కాంగ్రెస్ సర్కారే, కానీ తమకి పట్టున్నటువంటి ప్రాంతాల్లోనే ఈ సర్వే నిర్వహించారు. అయినప్పటికీ కూడా అక్కడ ఈవీఎంలను నమ్ముతున్నామంటూ 83% మంది ప్రజలు మద్దతు పలికారు. 69.39% ఈవీఎంలు సరైన ఫలితాలు ఇస్తున్నాయంటూ కర్ణాటక జనం తీర్పు ఇచ్చారు. ఇక దీంతో రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు అంటూ కూడా ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది.